ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పేలతో వచ్చేటటువంటి చిరాకు, పేల వల్ల కలిగేటటువంటి చిరాకు అంతా ఇంత కాదు. దురదలు ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, పుండ్లు అవుతూ ఉంటాయి, ఘాట్లు పడుతూ ఉంటాయి. ఇలాగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఈ పేలతో వస్తాయి. ఒక్కొక్కసారి సెకండరీ ఇన్ఫెక్షన్తో చెవుల వెనక, అలాగే మెడ మీద, అలాగే చంకల్లో ఇక్కడ లింఫ్ గ్రంథులు వాస్తాయి. పేలను చంపటం అసాధ్యం అన్న భావంతో ఇక ఇవి కలిగించేటువంటి అసౌకర్యాన్ని సహనంతో చాలా అనీజీగా భరిస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈ పేలు, వాటి తీరుతెన్నులు, వాటి జీవిత చరిత్ర, వీటి మీద సరైన అవగాహన ఉందనుకోండి మీకు, అలాగే సరైన జాగ్రత్తలు, నివారణ చర్యలు మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈ పేలుని చాలా సమర్థవంతంగా రూపుమాపచ్చు. అలాగే ఈ పేల సమస్య నుంచి పూర్తిగా బయటపడచ్చు. ఈ వివరాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీటిని తెలుసుకోబోయే ముందు అసలు ఈ పేలు అంటే ఏమిటి, వీటి జీవిత చక్రం ఎలా ఉంటుంది, అలాగే ఇతర ముఖ్యమైన సమాచారం ఏమిటి పేలుకి సంబంధించి, వీటన్నిటినీ తెలుసుకుందాం. పేలు మనుషుల తల మీద వెంట్రుకలు ఉంటాయి చూసారా, అక్కడ ఉండేటటువంటి శారీరక భాగాల మీద నివసించే రెక్కలు లేని గుడ్లు పెట్టే కీటకాలు. వీటికి రెక్కలు ఉండవు, గుడ్లు పెడుతూ ఉంటాయి కీటకాలు ఇవి. ఇవి మనిషి రక్తాన్ని ఆహారంగా చేసుకొని జీవిస్తూ ఉంటాయి. అంటే ఇవి పరాన్న జీవులు. దాదాపు నువ్వు గింజంత సైజు వరకు కూడా ఇవి పెరుగుతాయి. వీటికి 6 కాళ్ళు ఉంటాయి. అలాగే బలమైన పంజా ఉంటుంది. ఈ పంజాతో ఈ జుట్టుని స్థిరంగా ఒడిసి పట్టుకుంటాయి ఇవి. ఇలాగ ఒడిసి పట్టుకోవటమే కాదు, గాలికి తేలిగ్గా ఎగిరిపోకుండా ఉంటాయి. అంటే మొండిగా బాధిస్తాయి. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పాకుతూ వెళ్తాయి. అంతేగాని దోమల మాదిరిగాను లేకపోతే ఈగల మాదిరిగాను ఎగురుకుంటూ వెళ్ళలేవు, పాక్కుంటూనే వెళ్తాయి పేలు. కాంతిని ఇవి తట్టుకోలేవు. అందుకే జుట్టుని పాయాల కింద విడదీసి మీరు చూస్తున్నారనుకోండి, అప్పుడు గుబురుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి దాక్కుంటాయి ఇవి. మామూలుగా పాలిపోయిన రంగులో ఉంటాయి. అయితే రక్తం పీల్చుకున్న తర్వాత ఎర్రగా కనిపిస్తాయి. స్త్రీ జాతి పేను రోజుకి 3 లేదా 4 గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లని నిట్స్ అంటారు. నిట్స్ చర్మం నుంచి వేడిని, అలాగే స్నిగ్ధత్వాన్ని గ్రహించడం కోసం ఏం చేస్తాయి ఈ గుడ్లు, వెంట్రుకల మొదళ్ళు ఉంటాయి చూసారా, అక్కడ చాలా బలంగా అతుక్కుంటాయి. సాధారణంగా వాడేటువంటి దువ్వెళ్ళు కానీ లేదా షాంపూలు కానీ వీటిని, అంటే ఈ గుడ్లను తొలగించలేవు. పేలు గుడ్లు దాదాపుగా మీరు గమనిస్తే దారానికి ఏదైనా ముడేశారనుకోండి, అలాగే ముడిలాగా చిన్న ఆకారంలో వెంట్రుక కాండానికి అతుక్కొని కనిపిస్తాయి. సాధారణంగా చెవులుంటాయే వీటి వెనక, అలాగే మెడ వెనక, అలాగే నుదుటి ఉంటుంది చూసారా, ఈ నుదుటి పైన ఎక్కువ సంఖ్యలో ఇవి కనిపిస్తాయి. పేల గుడ్లని చుండ్రు కింద చాలామంది భ్రమపడుతూ ఉంటారు. అయితే ఇలాగ భ్రమపడకూడదు. గట్టిగా మీరు ఊదారనుకోండి, చుండ్రు అయితే ఎగిరిపోతుంది. అయితే పేల గుడ్లు ఇలా ఎగిరిపోవు. వారం లేదా 10 రోజులలో ఈ గుడ్లు పొదుగుతాయి, పిల్లలు అవుతాయి. వీటిని, అంటే ఈ పిల్లల్ని వాడుక భాషలో ఈనెలు అంటారు, ఇంగ్లీష్లో నింఫ్స్ అంటారు. ఈ ఈనెలు చూడటానికి అచ్చం పెద్ద పేలులాగానే కనిపిస్తాయి, కాకపోతే ఆకారానికి చిన్నగా ఉంటాయి అంతే. ఇవి, అంటే ఈ నిమ్స్ పెరిగిన తర్వాత ఇక 2 లేదా 3 వారాలకి తిరిగి గుడ్లు పెట్టడానికి రెడీ అవుతాయి. అంటే పేను మొత్తం జీవిత చక్రం దాదాపు 5 వారాల పాటు ఉంటుంది. మనుషుల తల మీద కాకుండా ఈ పేలు బయట వాతావరణంలో 2 రోజులకి మించి జీవించి ఉండలేవు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పేలు ఎలా వ్యాపిస్తాయి, ఎలా సంక్రమిస్తాయి, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. పేలు ఒక చోట నుంచి మరొక చోటకి పాక్కుంటూ వెళ్తాయి. ఇంతకు ముందు అనుకున్నట్టుగా దోమల్లాగా ఈగల్లాగా ఇలా ఎగురుకుంటూ వెళ్ళవు.
కాబట్టి ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేటువంటి అవకాశం ఉంది. అంటే పాక్కుంటూ వెళ్తాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. పేలకి ఈ వయసు తారతమ్యం లేదు. అంటే ఎవరిని అటాక్ చేస్తుంది ఈ పేను అనేది దీనికేం తేడా ఉండదు. ఏ వయసులో వాళ్ళనైనా ఇవి అటాక్ చేయొచ్చు, ఏ వయసులో వాళ్ళనైనా వాళ్ళ తల మీదనైనా ఇవి కనిపించవచ్చు. కాకపోతే పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లల్లో ఎక్కువ కనిపిస్తాయి, అలాగే యంగ్స్టర్స్లో యుక్త వయస్కుల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకు అంటే చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇలాగ ఆటలు ఆడేటటువంటి సందర్భాల్లో వాళ్ళ తలలు ఒక దగ్గరికి చేరతాయి. కాబట్టి చిన్నపిల్లల్లో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇక దువ్వెనలు, బ్రష్లు, అలాగే తలకి చుట్టుకుంటారే మఫ్లర్లు, స్కార్ఫ్లు, టోపీలు, హెడ్ ఫోన్లు, హెల్మెట్లు, అలాగే రబ్బర్ బ్యాండ్లు, తలపిన్నులు, వీటి ద్వారా ఈ పేల వ్యాప్తి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పదార్థాలన్నిటి ద్వారా ఈ పేలు వ్యాపిస్తాయి. కాబట్టి వీటి మీద కూడా ఒక నజర్ వేసి ఉంచాలి. దువ్వెలతో వ్యాపించవచ్చు, బ్రష్ల ద్వారా వ్యాపించవచ్చు, తలకు చుట్టుకునేటువంటి మఫ్లర్ల ద్వారా వ్యాపించవచ్చు, స్కార్ఫ్ల ద్వారా వ్యాపించవచ్చు, టోపీల ద్వారా వ్యాపించవచ్చు, హెడ్ ఫోన్ల ద్వారా ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఒకళ్ళు హెల్మెట్లు మరొకళ్ళు వాడితే ఇవి స్ప్రెడ్ అవుతాయి. అలాగే రబ్బర్ బ్యాండ్ ద్వారా, తలపిన్నుల ద్వారా ఇలాగా వీటి వ్యాప్తి జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకుంటారే ఫరుబొమ్మలు, వీటి ద్వారా కూడా వ్యాపిస్తుంటాయి ఈ పేలు అనేవి. అలాగే సినిమా థియేటర్ల సీట్లు ఉంటాయి, అలాగే కారు, బస్సులు, వీటి సీట్లు ఉంటాయి, వీటి ద్వారా కూడా వ్యాపిస్తాయి. అలాగే దీండ్ల ద్వారా వ్యాపిస్తాయి. కాబట్టి వీటి ద్వారా వ్యాపిస్తుంటాయి. కాబట్టి వీటి మీద అవగాహన ఉండాలి. పేలు కేవలం మనుషుల తల మీదనే జీవించి ఉండగలుగుతాయి. వేరే ప్రాణుల శరీరాల మీద ఇవి ఉండవు. అంటే పెంపుడు జంతువుల ద్వారా ఇవి మనుషులకి చేరుకోవు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. సరే, మరి ఈ పేల వల్ల కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమిటి ఈ లక్షణాలు? వీటిని ఎలా గుర్తుపట్టాలి? ఇది తెలుసుకుందాం. పేలతో ప్రధానమైన సమస్య ఏమిటంటే విపరీతమైన దురద ఉంటుంది. పిల్లలైతే చదువు మీద శ్రద్ధ పెట్టలేరు, పెద్దలైతే చేసే పని మీద శ్రద్ధ పెట్టలేరు. ఎప్పుడు చిరాగ్గా ఉంటూ ఉంటుంది. తలలో ఏదో పాకుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే దృష్టి అటు వెళ్తూ ఉంటుంది. తలలో పుండ్లు ఇలాంటివి కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల. అయితే కేవలం దురద అనే లక్షణం ప్రాతిపాదికగా ఈ పేలు ఉన్న సంగతిని నిర్ధారించకూడదు. ప్రత్యక్షంగా చూడాలి. చూసిన తర్వాత మాత్రమే నిర్ధారణకు రావాలి. సరే, మరి పేలను ఎలా చూడాలి? ఇది తెలుసుకుందాం. పొడిగా ఉండేటటువంటి జుట్టు మీద పేలని గుర్తించడం కొద్దిగా కష్టం. కాబట్టి ఈ జుట్టు కాస్త తడితడిగా ఉండాలి. అంటే జుట్టుకి కండిషనర్ని వాడాలి. కండిషనర్ని ప్రయోగించిన తర్వాత దువ్వెనను ఉపయోగించి పేలని మీరు చూడాలి. అంటే పేలను కనుక్కోవాలి. దీన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందు ఏం చేస్తారంటే, పొడిగా ఉండే జుట్టు మీద పేలని చూడటం కష్టం కదా, అందుకని ఈ పొడి జుట్టుని చిక్కులు లేకుండా మామూలు దువ్వెనతో దువ్వండి. బాగా మందపాటి కండిషనర్ని ఈ పొడి జుట్టు మీద ప్రయోగించండి. ఇప్పుడు ఈ కండిషనర్ ప్రయోగించారు కదా, దీని ప్రయోగంతో పేలు అచేతనంగా తయారవుతాయి. అంటే ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఇప్పుడు కండిషనర్ని జుట్టంతా పరుచుకునేలాగా చేయండి. అవసరమైతే మామూలు దువ్వెను ఉపయోగించి కండిషనర్ జుట్టంతా సమానంగా స్ప్రెడ్ అయ్యేలాగా చేయండి. తర్వాత ఈ జుట్టుని 4-5 భాగాల కింద విడదీయండి. చెంపపిన్నులు పెట్టేయండి. ఒకవేళ ఈ పని మీరే చేసుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు అద్దాన్ని ఉపయోగించండి. తర్వాత ఒక్కొక్క భాగాన్ని కొమ్ము దువ్వెన దీంతో కానీ, లేకపోతే పేల దువ్వెన దీంతో కానీ దువ్వండి. ఎలా దువ్వుతారు? జుట్టు మొదళ్ళ నుంచి స్టార్ట్ చేయండి, చివరి వరకు దువ్వుకుంటూ రండి. దువ్విన ప్రతిసారి కూడా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాని సహాయంతో దువ్వెనలో చిక్కున్నటువంటి పదార్థాన్ని ఇలా సేకరించండి. సేకరించి నిశితంగా ఒక కాంతివంతమైన వెలుగులో గమనించండి. అవసరమైతే మీరు ఒక భూతద్దం వాడచ్చు, భూతద్దంతో చూడవచ్చు. దీంతో ఈ పేలు ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది మీకు. ఒకవేళ పేలు ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని తొలగించేసేసేయండి. కండిషనర్ పూర్తిగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంతవరకు కూడా దువ్వుతూనే ఉండండి. ప్రతి 2 రోజులకి ఒకసారి చొప్పున ఇదే పద్ధతిని మీరు అవలంబించండి. 10 రోజుల పాటు చేయాలి ఇలాగా, లేదా పేలు కనిపించని రోజుల పాటు చేయాలి.
సరే, దీనికి సంబంధించి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకుందాం. ఎవరికైనా పేలు ఉన్నట్లుగా తెలిసినప్పుడు కుటుంబంలో ప్రతి ఒక్కరిని పరీక్ష చేయాలి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్ని వారానికి కనీసం ఒకసారన్నా బాగా నిశ్చితంగా ఎగ్జామిన్ చేయాలి. ముందు చేతి వేళ్లతో వీలైనన్ని ఎక్కువ పేలని అలాగే గుడ్లని తీసేయాలి, మాన్యువల్ మెథడ్. దీనికి ఒక పద్ధతి కూడా ఉంది. అవసరమైతే ఈ వేలికి స్టిక్కింగ్ టేప్ చుట్టుకోవాలి. ఇప్పుడు దీని సహాయంతో ఇలాగ అద్దె పేలని తొలగించేయచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పేలను చంపాలి, అరికట్టాలి అన్న ప్రయత్నంతో ఏం చేస్తారంటే చాలామంది మండించే తత్వం ఉండే రసాయన పదార్థాలను వాడతారు, క్రిమిసంహారక మందులను వాడుతూ ఉంటారు. టర్పంటైన్ ఆయిలు, కిరసన్ ఆయిలు, పెయింట్ థిన్నర్లు ఇలాంటి వాటిని చిట్కాల కింద ప్రయోగిస్తూ ఉంటారు. కానీ ఈ పద్ధతులు అంతగా శ్రేయస్కరం కాదు. ఈ పదార్థాలతో చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఇంత చేసి వీటి వల్ల ఫలితం కూడా ఉండదు. కాబట్టి ఈ పేలని నిర్మూలించడానికి సహజ పద్ధతుల్ని వాడాలి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. చక్కని సులభమైన ఆయుర్వేద చికిత్సలు వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స, ఆవ నూనె 55 మిల్లీలీటర్లు, వేప నూనె 40 మిల్లీలీటర్లు, దేవదారు నూనె సిడర్వుడ్ ఆయిల్ 4 మిల్లీలీటర్లు, కర్పూరం క్యాంఫర్ 1 గ్రామ్. వీటిని కలపండి, ఒక బాటిల్లో నిల్వ చేసుకోండి. తలకి రాసుకొని 2 గంటల తర్వాత తల స్నానం చేసేయండి. దీంతో పేలు నశిస్తాయి. అలాగే తల మీద, తల చర్మం మీద ఉండేటువంటి గజ్జి అంటే స్కేబిస్ కూడా తగ్గుతుంది. మరొక ఔషధం, గంజాయి మొక్క. దీని ఆకుల్ని మెత్తగా దంచండి, రసం పిండండి, తలకు పట్టించండి. దీంతో పేలు చనిపోతాయి. మరొక ఔషధం, అడవి బాదం. దీని పేస్ట్ని తలకు పట్టించండి. గంట తర్వాత సీకాయ, కుంకుడు వీటి పొడితో తల స్నానం చేసేయండి. దీంతో పేలు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మరొక ఔషధం, మాల్కంగిని. దీన్ని మలేరియా తీగ అంటారు. దీని బెరడుని సేకరించండి, ఎండబెట్టి పొడి చేసుకోండి. ఈ మాల్కంగిని బెరడు పొడిని ఆవ నూనెతో కలపండి, పేస్ట్లా తయారు చేయండి, తలకు పట్టించండి. దీంతో ఈ పేల సమస్య పూర్తిగా వదిలిపోతుంది. మరొక ఔషధం, పొగాకు. దీని పొడిని నీళ్లతో కలపండి, పేస్ట్లాగా చేయండి, తలకు పట్టించండి. దీంతో పేలు, ఈనెలు ఇవన్నీ నశిస్తాయి. మరొక ఔషధం, సీతాఫలం గింజలు. వీటిని మెత్తగా పొడి చేసి చూర్ణాన్ని సిద్ధం చేసుకోండి. దీన్ని నీళ్లతో కలపండి, పేస్ట్లా చేయండి, తలకు పట్టించండి. రాత్రంతా తలకి ఒక టవల్ని చుట్టండి. అయితే ఇది విష పదార్థం కాబట్టి కళ్ళకి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. మరొక ఔషధం, తువరి. దీన్ని ఆలం అంటారు. దీన్ని మెత్తగా పొడి చేయండి. 3 గ్రాముల తువరి అంటే ఆలం పొడిని 1/2 లీటర్ నీళ్లలో కలపండి. దీన్ని రోజువారీగా తలస్నానానికి ముందు తలకి రాసుకుంటూ ఉండండి. దీంతో ఈ పేలు నిశ్శేషంగా, నిరపాయకరంగా వదిలిపోతాయి. ఇవన్నీ ఆయుర్వేద గృహ చికిత్సలు. మామూలు సాధారణ చికిత్సలు కూడా ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకుందాం. మొదటి ఔషధం, తులసి ఆకుల ముద్ద 1 టేబుల్ స్పూన్, వేప ఆకుల ముద్ద 1 టేబుల్ స్పూన్, బాదం నూనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. అన్ని పదార్థాలని కలపండి. దీన్ని తలకి పట్టించండి, అరగంట ఆగండి. తర్వాత వేడి నీళ్ళతో తల స్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు 2 నెలల పాటు ఇంటిల్లపాది వాడితే పేలు పూర్తిగా నశిస్తాయి. మరొక ఔషధం, కోడిగుడ్డు పచ్చసొన 1 తీసుకోండి, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, యాపిల్ సిడర్ వెనిగర్ లేదా మాల్ట్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి.
అన్నిటినీ ఒక బౌల్లో కలపండి. దీన్ని తలకు పట్టించండి. అరగంట ఆగండి. తర్వాత వేడి నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు 2 నెలల పాటు ఇంటిల్లపాది వాడితే పేలు పూర్తిగా తగ్గిపోతాయి. మరొక ఔషధం, వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ సిడర్ వెనిగర్ 3 టేబుల్ స్పూన్లు. వీటన్నిటినీ కలపండి. తలకు పట్టించండి. అరగంట పాటు వదిలేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసేయండి. ఇలా వారానికి 2 సార్లు 2 నెలల పాటు ఇంటిల్లపాది చేస్తే ఈ పేల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మరొక ఔషధం, యాపిల్ సిడర్ వెనిగర్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సమాన భాగం నీళ్లు కలపండి. ఒక దూది ఉండని ఈ ద్రవంలో ముంచండి. తలస్నానానికి ముందు దీన్ని కేశాల కూదలకు పట్టించండి. 1 గంట పాటు వదిలేయండి. మెత్తటి దువ్వెంతో వెనక్కి దువ్వండి. తర్వాత తలస్నానం చేసేయండి. దీంతో గుడ్లు వదిలిపోతాయి. దీన్ని ప్రతిరోజు కొంతకాలం పాటు చేయాలి. మరొక ఔషధం, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోండి. దీనికి 4 కర్పూరం మాత్రల్ని అంటే టాబ్లెట్స్ని పొడి చేసి కలపండి. దీన్ని తలకు పట్టించండి. 1 గంట పాటు వదిలేయండి. తర్వాత తలని వ్యతిరేక దిశలో కొమ్ము దువ్వెంతో దువ్వుకోండి. తర్వాత తల స్నానం చేసేయండి. ఇలాగా ప్రతిరోజు కొంతకాలం పాటు చేస్తే పేలు గుడ్లు నశిస్తాయి. ఈ సందర్భంగా అనుబంధ చికిత్సలు వీటిని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలని సరైన రీతిలో సక్రమంగా ప్రయోగిస్తే పేలు చాలా వరకు అంతమవుతాయి. అయితే గుడ్లు మాత్రం అలాగే మిగిలిపోతాయి. ఎందుకంటే ఇవి మళ్ళీ పొదుగుతాయి, మళ్ళీ పేలు కింద బయటకు వస్తాయి. అందుకే ఈ ఔషధ పదార్థాలను తిరిగి 1 వారం లేదా 10 రోజులాగి మళ్ళీ ప్రయోగించాలి. అవసరం అనుకుంటే ఇలాగా 2-3 సార్లు వీటిని రెగ్యులర్గా యూజ్ చేయాలి. పేలు త్వరగానే తగ్గుతాయి, అంటే మరణిస్తాయి. కాబట్టి గుడ్లు మొండివి, కాబట్టి అంత తేలిగ్గా ఇవి నశించవు. సాధారణ దువ్వెలకి ఇవి రావు, అంటే వెంట్రుకలకి గట్టిగా అతుక్కొని ఉంటాయి. వీటిని చేతివేళ్లతో పట్టుకొని వెంట్రుకల చివరి వరకు లాగి తీసేయాలి. ఇదొక పద్ధతి. లేదా మరొక పద్ధతి ఉంది. ఈ పేల గుడ్లు కనిపించినటువంటి వెంట్రుకల్ని మాత్రమే మొదలంతా కత్తిరించేయాలి. ఇది కూడా మంచి పద్ధతే. కొమ్ముతో కానీ దంతంతో కానీ చేసిన దువ్వెలు దొరుకుతాయి. ఈ దువ్వెలు ఈనెల్ని తీయటానికి వీలుగా ఉంటాయి, కాబట్టి వీటిని వాడచ్చు. ఈ తలలో పేలు చూపించుకోవడానికి పిల్లలు ఇష్టపడరు, కుదురుగా కూర్చోరు. అయితే ఎదురుగా మంచి కార్టూన్ వీడియో పెట్టండి, లేకపోతే ఏదైనా కథల పుస్తకాన్ని ఇవ్వండి. అప్పుడు పిల్లలు కుదురుగా కూర్చుంటారు. లేకపోతే డైనింగ్ టేబుల్ మీద తలని ఆనించమని చెప్పండి. ఎదురుగా మీరు కూర్చోండి, పేలు చూడండి. దీంతో మీకు అలాగే మీ పిల్లలకి ఇద్దరికి సౌకర్యవంతంగా ఉంటుంది. తలలో పేలు చూసేటప్పుడు పైనుంచి కాంతివంతమైనటువంటి వెలుతురు పడాలి, కాబట్టి బ్యాక్ లైట్ అరేంజ్ చేసుకోండి. పేలు సరిగ్గా కనిపించట్లేదు అనుకోండి అప్పుడు మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం వాడచ్చు. అలాగే మరొక విషయం, పేలు తిరిగేటటువంటి అవకాశం ఉండేటువంటి అన్ని వస్తువుల్ని, అంటే తుండుగుడ్డలు, దువ్వెళ్ళు, దిండు గలీబులు, ఇలాంటి వాటన్నిటిని వేడి నీళ్లతో అలాగే సబ్బు నీళ్లతో శుభ్రం చేయండి. ఒకవేళ నీళ్లతో శుభ్రం చేయడానికి వీలు లేని వస్తువులు ఉంటూ ఉంటాయి, వీటిని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి సీల్ చేయండి. కనీసం 2 వారాల పాటు ఉంచండి. ఇలా చేస్తే వాటిలో దాగి ఉండేటువంటి పేలే కాదు, గుడ్లు కూడా నశిస్తాయి. పేలని సంహరించడానికి, తుదముట్టించడానికి ఇంట్లో రోజువారీగా వాడుకునే వస్తువుల మీద కొంతమంది క్రిమిసంహారక మందులు జల్లుతుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అయితే సోఫాలు, కార్ సీట్లు, హెల్మెట్లు ఇలాంటి వాటిని వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయొచ్చు. ఇక ముఖ్యమైన విషయానికి వస్తున్నాం, పేలను తగ్గించే ఆయుర్వేద ఔషధాలు. ఈ పేల సమస్యకి చాలా సమర్థంగా పనిచేసేటువంటి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. కైచర గుగ్గులు, రసమాణిక్య రసం ఇలాంటివి. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం, కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు, జన్యుపరమైనటువంటి తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాల్సి ఉంటుంది, మీ తత్వాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది, అలాగే మీ ప్రకృతిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేలు ఇవి ఏ స్థాయిలో ఉన్నాయి, మీ శక్తి అంతా వీటిని కూడా పరిగణించాలి. వేరే వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలి.
ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయేటటువంటి ఔషధాలని, మీ పిల్లలకి సరిపోయేటటువంటి ఔషధాలని తగిన పత్యాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలాగా ఈ పేల సమస్యని, దానివల్ల వచ్చేటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూసారా? ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తిరిగి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు శాస్త్రీయంగా, పూర్తిగా, సంపూర్ణంగా, సవివరంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.